ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శుక్రగ్రహదేవతాయే నమః. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 30వ తేదీ వరకు, మే 30వ తేదీ వరకు 3.5-4 నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడ్డాడు. ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము, చాలా ఉదార స్వభావం కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి గ్రహము, అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము. రాక్షసులకే గురువు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, బయటికి కూడా రాలేరు, మాట్లాడలేరు కూడా. కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే 31వ తేదీ నుండి కూడా 29వ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా 29-30 రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను, అట్లాగే భరణి నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను, కృత్తికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు. దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే 31వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు. ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి, ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ, సరైనటువంటి ఫీలింగ్స్ కానీ, వాక్కుని కానీ అంటే జారవిడ్చేస్తారు. వాక్కుని అంటే స్త్రీల యందు కొంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేతు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు. కాబట్టి 12వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి జూన్ 13వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణి నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది. అందరికీ కూడా విశేషమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది. మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు, మంచి వాక్కుని, సౌందర్యాన్ని, అందాన్ని, కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము, రాగము, అట్లాగే భరతనాట్యము, ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్కి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి, సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ, హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి జూన్ 26వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం, రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ, లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, చక్కటి కీర్తి గడించటము, గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని, అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి. కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు. కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతుల నుంచి ఆనందించడం, లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవటం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు. కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు కానీ, లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు, అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు. ఈయన జలగ్రహం,
మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి. మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ఎందుకంటే వేడి ద్రావకంలో బంగారపు ముద్దని అంటే వేడి చేసి దాంట్లో వేయంగానే, నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారడానికి ముందు, అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. పురుషులైతే గనక స్త్రీల యందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం. లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ, మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మజాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వివాహము, సంతానము, పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవడం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ. కాబట్టి మనలో కలిగేటటువంటి మనోవికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడి వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, స్త్రీలకైనా పురుషులకైనా. అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము, హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక, ఎరుపు బుట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ, దృష్టి పీడలు కానీ, మన అందం మీద కావచ్చు, మన ధనం మీద కావచ్చు, ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది. అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం. ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత. అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని, లలిత అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము, ఆనందము, విలాసము, ఉత్సాహము, అట్లాగే సంపూర్ణ ఆరోగ్యానితో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ రాశుల వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు, ఇబ్బందులు కలుగజేస్తాడో తెలుసుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. తులారాశి వారికి మే 31వ తేదీ నుండి కూడా జూన్ 29వ తేదీ వరకు కూడా ఈ తులారాశి వారికి తులారాశిలో ఉన్నటువంటి మరి చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ 3 నక్షత్ర జాతకులకి కూడా మరి రాస్యాధిపతి అయినటువంటి భోగకారకుడు, యోగకారకుడు, ఆనందకారకుడు, ధనకారకుడు అయినటువంటి, ముఖ్యంగా కలత్రకారకుడు అయినటువంటి శుక్రుడు సప్తమంలో ఉండటం ఈ నెల రోజులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కారకో భావనాశాయ అంటే వివాహానికి అతి ముఖ్యమైన గ్రహం అటు స్త్రీలకి కానీ పురుషులకి కానీ ఎవరికైనా సరే ఈ శుక్రుడు వివాహాన్ని సూచిస్తాడు. కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. అంటే చూడడానికి వెళ్ళటం, ప్రయాణం చేసి వెళ్ళటం, అయితే అక్కడ అవతల వ్యక్తుల నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడం కొంత మీకు మానసిక వ్యధని ధన నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. కాబట్టి సాధ్యంతరకు ఈ నెల రోజులు వివాహపరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండటం మంచిది. అట్లాగే దంపతులు, ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైతే దాంపత్య పరంగా ఉంటారో వారికి కొంత దాంపత్యపరమైనటువంటి అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత మీకు ఇబ్బందులు కలిగి మీలో ఎవరో ఒకరికి కొంత ఆర్థికంగా ధన నష్టాన్ని కలుగజేసే అవకాశము, లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాల పరంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకస్మికంగా మీకు తెలియకుండానే ఎవరితోన్నా మాట్లాడడం ద్వారా గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి వారు చలానాలు విధించటం, దాని ద్వారా మీరు కొంత ఆర్థికపరమైన ధన నష్టాన్ని పొందే అవకాశం కూడా ఈ సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు కలుగజేస్తాడు. ముఖ్యంగా వ్యాపారంలో స్త్రీ పరంగా ఎవరైనా భాగస్వాములు ఉంటే, లేకపోతే స్త్రీలు వ్యాపారం చేస్తున్నప్పుడు పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే వారితో మీకు మాట
కొంచెం లాలూచి అనేటటువంటిది ఇబ్బందికరంగా పోయే అవకాశం ఉంటుంది. ఎవరి ధనాన్ని వారు సమపాళ్ళుగా స్వీకరించాలి, ఇక మనకి ఈ యొక్క భాగస్వామ్యం పనికిరాదు అనేటటువంటి ఒక తెలియనటువంటి ఉరికే మనస్తత్వంతో మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. కొంచెం ఆవేశాన్ని తగ్గించుకుంటే నెక్స్ట్ ఈ జూన్ తర్వాత ఆర్థికంగా మీకు ఆకస్మికంగా మీ ఇరువురి మధ్య సఖ్యత కలిగి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలగచ్చు. అట్లాగే ముఖ్యంగా శుక్రుడు హార్మోన్స్కి సంబంధించినటువంటి అనారోగ్యాన్ని కలుగజేస్తాడు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ వీరిరువురికి కూడా హార్మోన్స్ అనేవి కొంతమందికి బాహ్యేంద్రియాను, కొంతమందికి అంతర్గతంగాను ఈ యొక్క హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. కాబట్టి కాస్త చెక్ చేయించుకోవటం మంచిది. లేకపోతే అంతర్గతంగా కొన్ని అనారోగ్య సమస్యలకి, ముఖ్యంగా మధుమేహం ఉన్నటువంటి వాళ్ళకి, ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల వలన కొన్ని ఆకస్మికంగా కొన్ని కష్టాలు, నష్టాలు, ధనపరమైనటువంటి వ్యయాలు కలగటానికి అవకాశం ఉంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించండి. మనకి ఏదో వారి వలన లాభం కలుగుతుంది, ఆ స్త్రీ నన్ను ఇష్టపడుతోంది అని మానుకోవటం మంచిది తులారాశి వారు. దాని ద్వారా ఆర్థికంగా ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. తెలియకుండా వారి మనసులో ఏముందో తెలియకుండా మీరు కనుక అడుగు ముందుకు వేస్తే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నేను ఇష్టపడుతున్నాను అని గనక ఎవరైనా గనక అంటే గనక వారి మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త తెలియకుండా మనకున్నటువంటి హర్షడ్ వర్గాలలో అంతర్గత శత్రువుల్లో మరి శుక్రుడికి సమూజ్జిగా కామాన్ని ఇచ్చారు. అంటే సృష్టిని మనం చెయ్యాలి అంటే కామం అనేటటువంటిది స్త్రీ పురుషులకి సర్వసాధారణం. దానికి అధిపతిగా ఈ శుక్రుడిని ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క శుక్రుడు సప్తమంలో ఉండటం ద్వారా స్త్రీల యందు పరదృష్టి లేకుండా కొంత ఈ నెల రోజులు కూడా జాగ్రత్తగా ఉండటం, వేరే పిచ్చి ఆలోచనలు లేకుండా ఉండటం ద్వారా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి పరంగా కూడా కొంచెం, అంటే కుటుంబంలో భార్యాభర్తల్లో ఎవరైనా తండ్రి వలన ఇబ్బందులు పడుతుంటే కనుక వారితో మాట్లాడేటటువంటి అవకాశం కూడా తగ్గించుకోవడం మంచిది. అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంటే మామగారి విషయంలో ఇటు భార్యాభర్తలు ఎవరికైనా సరే కొంత మాట పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా విశేషమని చెప్పుకోవాలి. అట్లాగే ముఖ్యంగా తులారాశి వారికి భార్యపరమైనటువంటి అనారోగ్యము, శిరోబాధ కావచ్చు, లేకపోతే వారి యొక్క గాల్ బ్లాడర్ సంబంధించినటువంటి, లేకపోతే మూత్రకోశాలకి సంబంధించినటువంటి, యూరినల్కి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని అనారోగ్య సమస్యల వలన కూడా ధనపరమైనటువంటి ఇష్యూస్, ఇబ్బందులు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కొన్ని అనుకూలమైనటువంటి వ్యాపారంలో అనుకూలంగా జరిగే అవకాశాలు, ధనలాభం కలగటానికి కూడా అప్పుడప్పుడు ఈ నెల రోజుల్లో మీకు అవకాశాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ భార్యాభర్తలు దాంపత్యం అనుకూలంగా ఉండటానికి, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఉండటానికి పార్వతీ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవండి. నిత్యము కూడా స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కాస్త లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చక్కగా ఒక్కసారి చదువుకోండి. ఆ బొట్టు పెట్టుకోవడం ద్వారా చాలా సౌఖ్యము, శుభము, అన్యోన్య దాంపత్య ఆనుకూల సిద్ధి, సత్సంతాన వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.